గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 2019 సంవత్సరం వరకు ఏవైతే ఎలిగేషన్లు చేశారో అవన్నీ కూడా 2019 తర్వాత అధికారంలోకి రాగానే వెంటనే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు. ఉదాహరణకి చెప్తాం మీకు. ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ భూములకి సంబంధించి అగ్రిగోల్డ్ భూములని తెలుగుదేశం వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారని గొడవ చేశారు. గొడవ చేసి ఫేక్ ప్రాపగాండా చేసి ప్రజలని నమ్మించారు. ఇప్పుడు కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ భూములన్నింటినీ ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు దొరికారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అట్లాగే తిరుమల తిరుపతిలో మొత్తం అసలు ఏమీ జరగట్లేదు అన్నారు. మొత్తం తిరుమల పవిత్రత అంతా పోతున్నదన్నారు. పింక్ డైమండ్ అన్నారు. అవన్నీ మొత్తం చేసి అక్కడ ప్రధాన అర్చకుడుగా ఉండే అప్పట్లో ప్రధాన అర్చకుడుగా ఉండే వెంకటరమణ దీక్షితులతోటి చెప్పించి ప్రజలు నమ్మేలాగా ఒక ఫేక్ ప్రాపగాండా చేశారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్గా తిరుమల మీద కబ్జా పెట్టేసి వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని కూడా అమ్ముదామని ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల అవి జరగలేదు. అదేవిధంగా ఇసుక మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేస్తున్నారు, కుంభకోణం అని చెప్పి చాలా గొడవ చేశారు. చాలా గొడవ చేసి అధికారంలోకి రాగానే అదే ఇసుకని అప్పుడు తెలుగుదేశం అప్పుడు కుంభకోణం ఏం జరగల, ఫ్రీగా ఇచ్చేశారు కదా. ఫ్రీగా ఇచ్చిన దాని మీద కేసు పెట్టారు. మొత్తం ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇసుక దోచేశారు. అదేవిధంగా మద్యం మీద చంద్రబాబు నాయుడు అప్పట్లో రేట్లు పెంచేశాడు బాగా అని చెప్పి గొడవ చేసి వచ్చిన తర్వాత డిస్టిలరీలు బ్రూవరీలు అన్నీ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి వీళ్ళు ఆ కంపెనీలను స్వాధీనం చేసుకొని ఈ బూమ్ బీర్లు అవన్నీ పెట్టుకొని వాళ్ళ వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అనుచరుడు అంటే అవినీతిలో పార్ట్నర్ని ఒకరిని దగ్గర పెట్టుకొని, ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ వాసుదేవరెడ్డి గుంతకల్లు రైల్వే డివిజన్లో పనిచేసే అప్పటి నుంచి అతను ర్యాక్లు కేటాయించేవాడు. తెలంగాణ నుంచి వచ్చారు కదా సార్. అతను హన్మకొండ ఇక్కడ ఆఫీసర్ని అక్కడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఐఆర్ఎస్ అనమాట, ఇండియన్ రైల్వే సర్వీసు ఆఫీసర్ గుంతకల్లో పనిచేసేవాడు. ఆ గుంతకల్లో ర్యాక్లు కేటాయించేవాడు. వీళ్ళకి సంబంధించిన సిమెంట్ కంపెనీలన్నిటికీ అతను ప్రయారిటీ మీద ర్యాక్లు కేటాయించేవాడు. దీని మీద ఈ ర్యాక్ ఎలకేషన్ మీద సిబిఐ వాళ్ళు కూడా ఈయన మీద డౌట్ పడ్డారు, వాసుదేవరెడ్డి మీద. అటువంటి సమయంలో ఈ అవినీతి పరుడైన వాసుదేవరెడ్డిని తెచ్చి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టుకొని దాని ద్వారా తతంగా నడిపించారు. ఇదేం దరిద్రం సార్, అందరూ కూడా మంచిగా పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఈ అవినీతి పరులు ఎక్కడున్నారో అని వెతికి తీసుకొని వచ్చి వీళ్ళు ఈ విధంగా అపాయింట్మెంట్ చేయడం పెట్టుకుంటారండి మొత్తం.